ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 25 జిల్లాలు, ఇది 23 జిల్లాలు అనాలి. విడిపోయిన తర్వాత అక్కడ 10 జిల్లాలు, ఇక్కడ 13 జిల్లాలు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం. అయితే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కొన్ని జిల్లాలకు పేర్లు మార్చారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి గౌరవంతో కడప జిల్లాకి వైఎస్ఆర్ కడప అని పేరు పెట్టారు. అలా పెట్టడం తర్వాత రోజుల్లో వివాదం అవుతుంది అన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా స్వతంత్ర సమరయోధుడు, అట్లాగే ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసినటువంటి, ఆత్మత్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాముడు పేరుతో నెల్లూరు జిల్లాకు పెట్టి, అలాగే అలాంటి వ్యక్తి అన్నటువంటి ఫీలింగ్ని కల్పిస్తూ వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టారు. అయితే తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చినా అది కొనసాగిస్తూ వచ్చారు. కాకపోతే పేపర్లలో ఆ వైఎస్ఆర్ కడప జిల్లా అని రాసేవాళ్ళు కాదు. ఎందుకంటే అది గెజిట్ నోటిఫై కాలేదు, అది కేవలం మాటలకే అన్నటువంటి కోణంలో సాగుతూ వచ్చింది. తర్వాత వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి మొన్నటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 13 జిల్లాలని 26 జిల్లాలు చేసుకొచ్చాడు. ఈ 26 జిల్లాలు చేసేటటువంటి క్రమంలో మరికొన్ని పేర్లు ఇక్కడ అసలు కడప అనే పేర్లు వేపేశారు, ఉట్టి వైఎస్ఆర్ జిల్లా. అలాగే సత్యసాయి జిల్లా అనంతపురానికి సంబంధించి, అట్లాగే ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాకి సంబంధించిన దాన్ని 2 చేస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అని కూడా యాడ్ చేశారు. మిగతా చోట్ల ఉట్టి ఆ పేరు వ్యక్తుల పేర్లే పెట్టుకొచ్చారు. ఇప్పుడు తాజాగా కడప జిల్లాకి ఆ పేరు తీసేసి, ఇది వైఎస్ఆర్ పేరు తీసేసి కడప జిల్లాగా తీసుకురమ్మని చెప్పేసి సత్యకుమార్ యాదవ్ గారు తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్. దాంతోపాటు అన్ని పేర్లు తీసేస్తారా, అన్ని జిల్లాలకి పేర్లు తీసేసి పాత ఇదే పెడతారా, అట్లాగే పాత జిల్లాల పద్ధతి అంటే ఇప్పుడు 26 జిల్లాలని తీసేసి మళ్ళీ 13 జిల్లాలు తీసుకెళ్తారా, చూడాల్సి ఉంది.